హాయ్ అండి. గంగవాయిల కూర, చుక్క కూర, టమాటా గ్రేవీ చేస్తున్నా. ఈ 2 కూరలు కూడా ఆకుకూరలు పులిపే ఉంటాయి కాబట్టి టమాటా కూడా నేను ఎక్కువ వేసుకుంటున్నా కాబట్టి కాస్త వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. లేదు మనం టమాటాలు తక్కువ వేసుకున్నట్లయితే వాటర్ వేయవసరం లేదు. చక్కగా 2 విజిల్ పెట్టుకుంటే చక్కగా గ్రేవీ అయిపోతుంది. నేను కుక్కర్లో గంగవాయిల కూర, చుక్క కూర, ఒక 5 టమాటాలు, ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కారము, పసుపు, రాళ్ళుప్పు వేసి 2 విజిల్ వచ్చే వరకు స్టవ్ పైన పెట్టుకొని తర్వాత పోపు వేసేసుకున్నాను. నేను ఇవి పులుపుగా ఉన్నాయి కాబట్టి కాస్త వాటర్ అనేది యాడ్ చేశాను. కానీ లేకుంటే టమాటా తక్కువ వేసుకున్నట్లయితే వాటర్ అవసరం లేదు. చాలా టేస్ట్గా ఉంటుంది. మనం రైస్ అయినా ఇంకా కాస్త చిక్కగా చేసుకుంటే రోటీ మీదకైనా బాగుంటుంది. పోపు గరిటలో పాలమిగడ, ఎల్లుల్లిపాయలు సన్నగా తరుక్కొని వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి, ఇంగువ, అంతేనండి. చాలా టేస్ట్గా ఉంటుంది. పాల మిగడ ఎవరైనా సరే పాలు పోపించుకున్నవైతే మందంగా వస్తుందండి మిగడ. ఆ మిగడని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అలా గట్టిగా అవుతుంది. చాలామంది వైట్ది ఏంటండి అని అడుగుతూ ఉన్నారు. అది పాల మిగడ. చూసారు కదా, పోపు వేసుకున్నాక చాలా టేస్ట్గా ఉంటుంది. రైస్లో బాగుంటుంది.